కీర్తి సురేష్ ప్రస్తుతం చాలా ఎమోషనల్ గా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఆమె తాజాగా నటించిన బేబీ జాన్ మూవీ అంత హిట్ ని సాధించలేకపోయిందని బాధపడుతోందట. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కీర్తి సురేష్ ఇటీవలే తన చిన్ననాటి ఫ్రెండ్ యాంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఆమె తన బాలీవుడ్ సినిమా బేబీ జాన్ ప్రమోషన్స్ లలో పాల్గొన్నారు. అయితే కీర్తి సురేష్ మాత్రం తనను ఈ సినిమాకు సమంత ప్రపోజ్ చేశారని ఇటీవల చెప్పారు. తమిళంలో తేరీ మూవీకి బేబీ జాన్ రీమేక్. ఈ సినిమా హిట్ తో బాలీవుడ్ లో పాగా వేయాలని ఈ భామ భావించిందట. కానీ అనూహ్యంగా బేబీ జాన్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో పాటు హిందీ భాష వల్ల కాంట్రవర్సీగా మారిందట. అంతేకాకుండా ఈ మూవీ బడ్జెట్ లో కనీసం 25% వసూళ్లను కూడా ఈ మూవీ రాబట్టలేకపోయిందట. ఈ క్రమంలో ఈ మూవీ కన్నా ముందు కీర్తి సురేష్ అజయ్ దేవ్గణ్ లో మైదాన్ సినిమాలో నటించాలని ప్లాన్ చేసిందట. కానీ కీర్తి సురేష్ కు బిజీగా వల్ల ఈ మూవీ నుంచి తప్పుకుందట. ఆ తర్వాత సమంత వల్ల బేబీ జాన్ లో అవకాశం వచ్చిందట. అయితే అజయ్ దేవ్గణ్ మూవీ మైదాన్ హిట్ ను సొంతం చేసుకుందట. ఇప్పుడు ఒకవైపు బేబీ జాన్ ఫ్లాప్ కావటం, మరోవైపు కాంట్రవర్సీలతో కీర్తి సురేష్ చాలా ఒత్తిడిగా ఉంటుందట. అసలు సమంత తన పేరును ఎందుకు చెప్పిందో అని మండిపడుతున్నారట. ఈ క్రమంలో బాలీవుడ్ లో తన ఫస్ట్ సినిమా ఫ్లాప్ కావటంతో తన లైఫ్ ఇక్కడితో ఆగిపోతుందా అంటూ కూడా ఎమోషనల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. తనకి సమంత ఘనకార్యం వల్ల తన కెరీర్ అంతా నాశనమైందని కూడా మహానటి ఆవేదన చెందుతుందట. మరోవైపు కీర్తి సురేష్ కు పెళ్లి అచ్చి రాలేదని కూడా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి ఈ రూమర్ తో కీర్తి సురేష్ వార్తల్లో నిలిచారని చెప్పుకోవచ్చు.